బోడ కాకరకాయ లేదా అంగాకరకాయ మనము ఎంతో ఇష్టపడి తినే కూరగాయల్లో ఒకటి. లైన్ బోడ కాకరకాయ మనకి సంవత్సరం పొడవునా లభిస్తున్నట్లయితే, ఈ కొండ బోడ కాకరకాయ లేదా అంగాకరకాయ అనేది సీజనల్గా, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనుల చేత ఇవి సేకరించబడి లేదా సాగు చేయబడి ఉంటాయి. మనకెంతో అవసరమైనటువంటి 6 ఆరోగ్య ప్రయోజనాలు మనము పొందొచ్చు. ముఖ్యంగా బోడ కాకరకాయలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ మనకందరికీ తెలుసు, ఇది కంటి చూపుకి, అలాగే చర్మ సంబంధిత రోగాలు రక్షణ పొందేందుకు విటమిన్ ఏ అనేది చాలా మనకి అవసరము. ఈ రోజుల్లో మనము మొబైలు, టీవీలు చూస్తున్న, కంప్యూటర్లు చూస్తున్న ఈ రోజుల్లో అందరికీ కంటి చూపు సమస్య అనేది చాలా బాధిస్తున్నటువంటి సమస్య. ఇటువంటి సమస్యల నుంచి మనము బోడ కాకరకాయ లేదా అంగాకరకాయ కూరలు తినడం వల్ల మనము ఎంతో కొంత ఉపశమనం పొందొచ్చు. మన కంటి చూపుని మనము మెరుగుపరుచుకోవచ్చు. రెండో ప్రయోజనం కనుక మనము చూసినట్లయితే, రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి క్యాన్సర్ కారకాలను అయిన ఫ్రీ రాడికల్స్ కణాలను ఇవి అస్థిరపరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వీటి వలన కూడా మనకు చాలా ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఒక రకమైనటువంటి కాలేయ వ్యాధులను కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వలన మనము దీని నుంచి రక్షణ పొందొచ్చు. ఇంకా మూడో ప్రయోజనం కనుక మనం చూసినట్లయితే, రక్తంలో ఇది చక్కెర స్థాయిని నిరోధిస్తుంది. హైపోగ్లిసిమిక్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉండటం వలన ఇది మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని తగ్గించి చక్కెరను నిరోధించటంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ప్రీ డయాబెటీస్ కొంతమందికి ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఈ బోడ కాకరకాయ లేదా అంగాకరకాయ కూర తినడం వలన ఈ ప్రీ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఈ కూర తినడం అనేది చాలా ఒక ఉత్తమమైనటువంటి ఎంపిక అవుతుంది. ఇంకా నాలుగో ప్రయోజనం కనుక మనం చూసినట్లయితే, జీర్ణ ప్రక్రియని ఇది మెరుగుపరుస్తుంది. ఈ కూరలో, ఈ బోడ కాకరకాయ కూరలో లేదా ఈ బోడ కాకరకాయలో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మనం తినే ఆహార పదార్థాలు చక్కగా జీర్ణమయ్యి మన ఆరోగ్యము చక్కగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఎప్పుడైతే మనకు జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందో, మనకు మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ ఫైబర్ పుష్కలంగా దీంట్లో లభించడం వలన మలబద్ధకం నుంచి కూడా మనము దీన్ని ప్రయోజనము పొందొచ్చు. ఇంకా ఐదో ప్రయోజనం కనుక మనము చూసినట్లయితే, చర్మ ఆరోగ్యానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్ అనే ఈ పదార్థం ఉండటం వలన ఇది మన శరీరంలో చేరగానే విటమిన్ ఏగా ఇది మారుతుంది. ఈ విటమిన్ ఏ అనేది చర్మ సంబంధిత రోగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోగాలు తగ్గించేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఎవరైతే వాళ్ళు దైనందిన జీవితంలో ఎండలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి అతినీల లోహిత కిరణాలు ఇటువంటివి సోకే అవకాశం ఉంటుంది. ఈ సూర్యరశ్మి వల్ల కలిగే ఏవైనటువంటి కొన్ని చర్మ సంబంధిత ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
తర్వాత అతి ముఖ్యమైన ఇప్పుడు మనకు అందరికీ అవసరమైనటువంటి ఈ రోజుల్లో ఆయుస్సు తగ్గిపోతూ ఉన్నది. మనం తినే ఆహార పదార్థాలన్నీ కలుషితమైపోయి అన్నీ కెమికల్స్ లేదా రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించిన పంటలు తినడం వల్ల మనం తినే ఆహార పదార్థాల్లో మనకి ప్రయోజనం కంటే దీర్ఘకాలంగా రోగాల బారిన పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఉందనుకోండి, అది కంప్లీట్గా ఆ పురుగు మందులు వేస్తే కానీ ఆ ఫ్లవర్ అనేది పండదు. ఎక్కడో దేశవాళీ పువ్వులు ఉంటాయి, కానీ సాధారణంగా మనకి తెల్లగా కనిపించే పువ్వులన్నీ కూడా ఎక్కువ వీటిలో పురుగు మందులు చల్లుతారు. అవి తినడం వల్ల మనకి తెలియకుండానే మన శరీరంలో, మన రక్తంలో విషం అనేది చాలా అధిక మోతాదుల్లో చేరిపోతూ ఉంటుంది. ఈ విషం కొద్ది కొద్దిగా చేరడం వల్ల దీర్ఘకాల వ్యాధులు అనేవి మనకి సంక్రమించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల వ్యాధులు అంటే అవి ఒక సాధారణమైనటువంటి మందులు కానీ, ఇప్పుడున్నటువంటి మందులు కానీ ఆ జబ్బులు ఏవైనా వచ్చినట్లయితే అవి తగ్గవు. అటువంటి వాటిని దీర్ఘకాల వ్యాధులని అంటారు. ఇటువంటి ఈ సమయంలో సాధారణంగా ఏజెన్సీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు పండించినటువంటి బోడ కాకరకాయ లేదా అంగాకరకాయ కూర తినడం వల్ల మనకి ముఖ్యంగా క్యాన్సర్ని నిరోధించే శక్తి పెరుగుతుంది. ఈ యాంటీ యాక్సిడెంట్స్, ఈ ఫ్రీ రాడికల్స్ కణాలను ఇవి ఎప్పుడైతే అస్థిరపరుస్తాయో ఇవి ఆటోమేటిక్గా మనకి క్యాన్సర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బోడ కాకరకాయ, అంగాకరకాయలని మన లైన్లో పండినవి కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సహజంగా ఆర్గానిక్గా పండించినటువంటి ఈ బోడ కాకరకాయ, అంగాకరకాయలు ఇటువంటి ఏవైనా మనకి సాధారణంగా లభించేవి, మన రోగనిరోధక శక్తిని పెంచేవి, మన ఆరోగ్యాన్ని పెంచేవి కూరలు కనుక మనము ఎంతో కొంత మనము తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యాన్ని మనము పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.